ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. ప్రతిరోజు ప్రతి గంట ప్రేమించడం, ప్రేమతో ఇవ్వటం, నిరుపేద హృదయాన్ని పరలోక గృహంగా మార్చేవి ఇవే. రెవరెండ్ హగ్ మ్యాక్మిల్లన్ తన గత సంభవాన్ని నెమరు వేసుకుంటూ ఇలా అన్నాడు. ఒక సెప్టెంబర్ మాసపు మధ్యాహ్నపు లాకౌర్ తీరంలో నేను నడుస్తుండగా ఒక యాస్పెన్ చెట్టు నాకు కనిపించింది. మిద్యాను అరణ్యంలోని మండుచున్న పొదను నాకు జ్ఞాపకం చేసింది. దాని ఆకులు ఒకలాంటి కాషాయ వర్ణపు అగ్నిజ్వాలల్లా ఉన్నాయి. అలాంటి అద్భుతమైన రంగుని మునుపెన్నడూ నేను చూడలేదు. ఆ ఆకులు ఆకురాలు కాలంలోని చచ్చిన ఆకుల్లా లేవు. వాటిలో జీవముంది, తాజాదనం ఉంది. ఆకుపచ్చ రంగులో ఉండాల్సిన ఆ ఆకులు అలా ఎందుకున్నాయో నాకు అర్థం కాలేదు. ఆ మార్పుకు కారణమేంటో చూద్దామని నేను ఆ చెట్టుకు దగ్గరగా వెళ్ళాను. ఆ సమయంలో మండుచున్న పొద ఎలా కాలిపోలేదో చూద్దామని దానికి దగ్గరగా వెళ్ళిన మోషే నాకు గుర్తొచ్చాడు. ఆ చెట్టు ఒక మట్టి దిబ్బ మీద పెరిగినట్టుగా నేను చూశాను. వర్షాలకు ఆ మట్టి దిబ్బ బాగా కోసుకుపోయి ఉంది. దాని వేళ్లు బయటకు కనిపిస్తున్నాయి. ఆ చెట్టు జీవించడానికి పరిస్థితి అంత అనుకూలంగా ఏం లేదు. అది ప్రతికూల పరిస్థితుల మధ్యలో జీవిస్తోంది. వాస్తవానికి జీవించడానికి అది గొప్ప పోరాటమే చేస్తుంది. అయితే అలాంటి పరిస్థితుల్లో అది అందవిహీనంగా ఉండడానికి బదులు వింతైన అందాలను సంతరించుకొని జీవిస్తోంది. నిస్సారవంతమైన మట్టిలో నగ్నంగా బయటికి కనిపిస్తున్న వేర్లు ఆకుల అందాల్ని ఆకర్షణీయంగా తయారు చేశాయి. ఫలితంగా ఆ ఆకులు అగ్ని జ్వాల లాంటి వింతైన రంగుల్లో సౌందర్యాలను ప్రదర్శిస్తూ కనువిందు కలిగిస్తున్నాయి. చల్లని పిల్లగాలుల మధ్యలో వెచ్చని సూర్యకిరణాల స్పర్శ నాకు గిలిగింతలు పెడుతుండగా ఆస్పెన్ చెట్టు అందాలకి ఆశ్చర్యపడుతూ నేను నడుస్తున్న ఆ సమయంలో గతంలో మండుచున్న పొద వద్ద మోషేను పలకరించిన మెల్లని స్వరం నాతో మాట్లాడడం ప్రారంభించింది. మానవ జీవితం కూడా ఇంతే. పరిస్థితుల సెలయేళ్లు మనం నమ్ముకున్న ప్రాపంచిక ఐశ్వర్యాలను తుడిచిపెట్టి వట్టి వేర్లతో మనల్ని వదిలిపెట్టినప్పుడు దైవిక శ్వాస మనల్ని జీవంతో నింపి మునుపటి కంటే అందంగా తయారు చేస్తుంది. ఫలితంగా దుఃఖకరమైన మన దారిద్రపు స్థితి పరలోక సౌందర్యంతో నింపబడుతుంది. మనలోని నైరాశ్యపు చీకట్లు మటుమాయమైపోతాయి. పరదేశపు వెలుగులు మనలో ప్రకాశిస్తాయి. మన సిలువే మన కిరీటంగా మారిపోతుంది. ఆకర్షణీయమైన పవిత్ర జీవితపు సౌందర్యాలు ప్రపంచాన్ని ప్రతిభావంతంగా ప్రభావితం చేస్తాయి. దేవుని శక్తి తరువాత ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగేవి అవే. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.